రాసేటువంటి సిగ్నేచర్ యొక్క యాంగిల్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని తీసుకుందామండి. ఇది బేస్ లైన్ అనుకోండి, దీన్ని బేస్ లైన్ అంటాం. మనం సిగ్నేచర్ రాసేటప్పుడు బేస్ లైన్ అంటాం అనమాట. ఓకే, ఈ బేస్ లైన్ లో మనం రాసేటువంటి సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో ఆ సిగ్నేచర్ యొక్క యాంగిల్ ఏదైతే ఉంటుందో ఆ యాంగిల్ చాలా ఇంపార్టెంట్ అండి. సో కొంతమంది చూడండి ఎగ్జాక్ట్ గా ఈ విధంగా, ఇదిగోండి ఇప్పుడు నేను రాశానండి, వివేక్ అనేటువంటి పేరు నేను రాసినప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ గా ఉంది. సో ఈ విధంగా ఎవరైతే రాస్తారో లైఫ్ అనేటువంటి చాలా సాఫీగా సాగుతుందండి, వాళ్ళకి చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. సో లైఫ్ లో ఏమన్నా మీరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైఫ్ లో కొంచెం త్వరగా మీరు రెక్టిఫై చేసుకుని త్వరగా మీరు లైఫ్ లో ఎదగాలి అని మీరు అనుకున్నప్పుడు ఏవైతే ఉంటుందో కొంచెం ఒక 0 to 5 degrees యాంగిల్లో మీరు పైకి ఈ విధంగా సిగ్నేచర్ అనేటువంటి చేయాలి. ఇది చూడండి సిగ్నేచర్ అనేటువంటిది మీరు 0 to 5 degrees యాంగిల్లో చూడండి, ఇదిగోండి. ఓకే, ఇది మహా అయితే 0 to 5 degrees ఉంటుంది. మాక్సిమం సిగ్నేచర్ అనేటువంటిది 30 degrees యాంగిల్ అండి, ఇది 30 degrees యాంగిల్. అంతకంటే మించి సిగ్నేచర్ యొక్క యాంగిల్ అనేటువంటి పైకి వెళ్ళకూడదండి. ఇంకొక విషయం, సిగ్నేచర్ కూడా ఎప్పుడు కూడా కొంతమంది సిగ్నేచర్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నేచర్ ఉందనుకోండి, ఇలా సిగ్నేచర్ రాసి ఇలా సిగ్నేచర్ అనేటువంటిది ఇలా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఇలా బేస్ లైన్ ఏదైతే బేస్ లైన్ ఉంటుందో ఈ బేస్ లైన్ నుంచి సిగ్నేచర్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా ఎవరికైతే సిగ్నేచర్ అనేటువంటి కిందకి వెళ్ళిపోతుంది అని మీ పిల్లల హ్యాండ్ రైటింగ్ చూడండి, హ్యాండ్ రైటింగ్ అనేటువంటి ఇలా కిందకి వెళ్ళిపోతుందో వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటాయండి. అంటే వాళ్ళలో ఏదో తెలియని మానసిక ఆందోళన ఉంటుంది. మీరు సూసైడ్ చేసుకున్నటువంటి సిగ్నేచర్ కనుక చూసినట్టయితే వాళ్ళ సిగ్నేచర్ అనేటువంటి ఇలా డౌన్ ఫాల్ అవడం కానివ్వండి, లేదంటే వాళ్ళు రాసేటువంటి చేతి రాత ఇలా ఉంటుందండి. మీరు కావాలనుకుంటే కనుక మీరు ఎవరిదంటే మన హిట్లర్ ఉంటాడు కదా, అడాల్ఫ్ హిట్లర్, రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడు. అడాల్ఫ్ హిట్లర్ యొక్క సిగ్నేచర్ చూడండి, అడాల్ఫ్ హిట్లర్ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది ఇలా డౌన్ ఫాల్ అయిపోతుంది. సో ఒక సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళ సిగ్నేచర్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని కూడా నేను వీడియో చేశానండి, మన ఛానల్లో ఉంది. ఆ వీడియో కూడా ఒకసారి వెళ్ళి చూడండి. మీ పిల్లలు కనుక అట్లాంటివి ఉంటే కనుక దయచేసి సిగ్నేచర్ రెక్టిఫై చేసుకోండి. వాళ్ళతో ప్రేమగా మాట్లాడే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటి రెక్టిఫై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి.